ఆదిలాబాద్ జిల్లాలో గంజాయిని పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో గంజాయి పండించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 81 కేసులు నమోదు చేసి 166 మందిని అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా సిఫార్సు చేస్తామని తెలిపారు. గాంజా కేసులో ముఖ్యంగా గాంజా పొజిషన్, ట్రాన్స్పోర్టేషన్, సెల్లింగ్, కన్జంప్షన్ ఈ కేసులతో పాటు గాంజా కల్టివేషన్ చేసే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అగ్రికల్చర్ ల్యాండ్లో వేరే కాటన్ కానీ అదర్ క్రాప్ మధ్యలో గాంజా ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. వారిని కూడా ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేశాము. ఓనర్లపై కొందరు ఓనర్లు తమ ల్యాండ్ను వేరే వాళ్ళు లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకు తీసుకున్న వ్యక్తులు కూడా ఆ ల్యాండ్ను వారు చెప్పిన పంటకు వేయకుండా కాటన్ క్రాప్ మధ్యలో కానీ ఇంకా సోయాబీన్ క్రాప్ మధ్యలో కానీ గాంజా వేసినందుకు అటువంటి లీజ్ హోల్డర్పై కూడా కేసు నమోదు చేసి ఓనర్స్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఓనర్లపై కూడా కేసు నమోదు చేశాం. ఓనర్స్ వారి యొక్క భూమిని వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చినప్పుడు ఆ లీజుకి తీసుకున్న భూమిలో ఏమి పంటలు పండిస్తున్నారు, చట్ట వ్యతిరేకమైన ఏమైనా పంటలు పండిస్తున్నారా అది వెరిఫై చేసుకోవాలి. కన్జంప్షన్, పొజిషన్ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్కు ఇంటిమేషన్ చేయండి. మీ పేరు ఎవరికి చెప్పి సీక్రెట్గా ఉంచుతాం. మేము వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. గాంజా కల్టివేషన్ ఎవరు చేసినా అది గవర్నమెంట్ భూమి కాస్తనాలు చేసినా, పట్టా భూమి అయినను లేకపోతే ROFR ల్యాండ్స్ అయినను ఏ ల్యాండ్లో కల్టివేషన్ చేసినా రైతులకు రావాల్సిన రైతు భరోసా క్యాన్సిలేషన్ గురించి మేము లెటర్ రావడం జరుగుతుంది. కొంతమంది రైతులకు ఎవరైతే గాంజా కల్టివేషన్ చేసిందో వారి యొక్క రైతు భరోసా కూడా ఆగిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి రైతులు కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్లో గాంజా కల్టివేషన్ చేయరాదు. గాంజా కల్టివేషన్ అనేది చాలా సీరియస్ క్రైమ్, నాన్ బెయిలబుల్ క్రైమ్. గాంజా కల్టివేషన్ చేయడం మూలంగా మీరు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కోల్పోతారు, రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ కోల్పోతారు. ఇంకేమైనా